హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి పాసింగ్ ఫర్ ద ట్యాక్స్ ఫ్రమ్ సిఎల్ఏ. ఓకే, ఇది మన లాస్ట్ టాపిక్. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంకా కొత్తగా ఇంకొక టాపిక్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను కొత్తగా ట్రై చేస్తాను. ఓకే, మీకు ఏది కావాలనుకున్నారో అది మీరు కామెంట్ రూపంలో చెప్పాలి. మీరు చెప్తే నేను నాకు టైం కుదిరినప్పుడు ఆ పర్టికులర్ సీజన్స్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. ప్లేలిస్ట్ ఆర్ వీడియో, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకే, ఫస్ట్ దీనికన్నా ముందు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనం ఇక్కడ అన్ని ఆల్రెడీ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇలాగే ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఫోల్డర్ కాల్డ్ కాన్ఫిగ్. ఓకే, కాన్ఫిగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఇందులో మనం ఎక్కడైనా చూస్తే ఇక్కడ జేఎస్ఎన్ ఫార్మాట్ లో క్రియేట్ చేస్తాం. జేఎస్ఎన్ నాట్ ఫర్ జేఎస్ఎన్ మీన్స్ డైరెక్ట్ గా జావా స్క్రిప్ట్ ఫంక్షనాలిటీలో రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ దాని ప్లేస్ లో ఓన్లీ ఫర్ జేఎస్ ఫైల్ క్రియేట్ చేస్తాం. ఇది అది జావా స్క్రిప్ట్, రెండు కూడా జావా స్క్రిప్ట్. బట్ ఇది కంప్లీట్ జావా స్క్రిప్ట్, ఇది జావా స్క్రిప్ట్ ఫార్మాట్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ మొత్తం కాపీ చేసుకుందాం టోటల్. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏంటంటే మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇచ్చేసి ఈక్వల్ టు ప్రజెంట్ చేసి పేస్ట్ చేయడమే. ఓకే, దాని తర్వాత పైకి వచ్చేస్తే మీకు ఇక్కడ డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మనకు ఏంటంటే బేసిక్ గా ప్రతిదానికి డబుల్ కొటేషన్స్ ఉంటే మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం టైం టేకింగ్ అనమాట. ఓకే, ఏదైనా కానీ కీకి మనము డబుల్ కొటేషన్ తీసాం. కీ తర్వాత ఉన్న దానిలన్నిటికీ కూడా మనకి కీస్ ఉండవు అనమాట. ఓకే, ఓన్లీ కీ వాల్యూ మాత్రమే తీసేస్తాం. దీనికి వేరే షార్ట్ కట్ చూసాను కానీ బట్ అది వర్క్ అవ్వట్లేదు. చాలా ట్రై చేశాను, ఎందుకు అది వర్క్ అవ్వాల. అందుకోసం నేను మాన్యువల్ గా ఒక్కొక్కటిగా చేయాల్సి వస్తుంది. ప్రాపర్ గా చూసుకొని చేయలేదంటే మొత్తానికి ఫెయిల్ అవుతుంది. ఇది కూడా నేను ఆల్రెడీ కమిట్ చేసి పెట్టాను కోడ్. ఓకే, మీరు ఒకసారి ఇక నా గిట్ హబ్ లింక్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఈ కోడ్ అంతా. ఓకే, చూడండి, మొత్తం అంతా వెళ్ళిపోయింది, ప్రాపర్ గా ఉందన్నమాట. ఓకే, ఇక్కడ సేవ్ చేసుకోవడం. ఓకే, ఓకే, ఇది సేవ్ చేసామా. తర్వాత ఈ పర్టికులర్ గా దీన్ని రిలేటివ్ పాత్ తీసుకుందాం. ఓకే, కాపీ ద రిలేటివ్ పాత్. ఓకే, ఇక్కడ మనకు ఇది అవసరం లేదు, ఇక్కడ ప్యాకేజ్ డాట్ చేసాం. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ డాట్ చేసాను లో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ టెస్ట్ రన్ చేసాం కదా. కుకుంబర్ చేసాను ఉంది. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ఈ పర్టికులర్ ఫైల్ని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, దాని తర్వాత ఈ పర్టికులర్ ఫైల్ని ఓకే ఎలా యాడ్ చేస్తామంటే ఇది ఐఫన్ కాన్ఫిగ్ కాన్ఫిగ్ ఈక్వల్ టు చేసి స్లాష్. ఓకే, ఇలా మనం డిఫైన్ చేసామంటే మనకు మినిమైజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఐఫన్ కాన్ఫిగ్ ఈక్వల్ టు కాన్ఫిగ్ స్లాష్ కుకుంబర్ డాట్ జేఎస్ఎన్ టెస్ట్ 2. ఓకే, ఇలా మనం రన్ చేసుకుంటాం. ఓకే, దీని తర్వాత మనం ట్యాగ్స్ రన్ చేయాలి. ఎలా ట్యాగ్స్ డిఫైన్ చేస్తాం, ఎందుకోసం ట్యాగ్ డిఫైన్ చేస్తాం. క్వశ్చన్ కరెక్ట్. ట్యాగ్స్ ఎలా డిఫైన్ చేస్తాం, ఎందుకోసం ట్యాగ్స్. ట్యాగ్స్ బేసిక్ ఏంటంటే నాకు ఫ్యూచర్స్ ఉన్నాయి. నాకు 2 ఫ్యూచర్ ఫైల్స్ ఉన్నాయి. అన్ని క్లోజ్ చేద్దాం. ఓన్లీ మనకి ఈ 3 ఫైల్స్ మాత్రమే ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి, నాకు ఈ స్పెసిఫిక్ ఫైల్ అనేది ఒక స్మోక్ స్మోక్ సూట్. ఎందుకు ఈ పర్టికులర్ కేసెస్ లో
ఇప్పుడు మనకి ఈజీగా మనకు ఒక టూ ఫైల్స్ ఉన్నాయి అండ్ టూ డిఫరెంట్ సినారియోస్ ఉన్నాయి కాబట్టి ఓకే, నో ఇష్యూ. బట్ ఇన్ రియల్ టైంలో మనకి ఇదే ఉంటుందా అంటే నో కదా. మనకి ఎన్ నంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటాయి, ఎన్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏంటంటే ఈ స్పెసిఫిక్ ట్యాగ్స్ని వాడితే ఆ స్పెసిఫిక్ వాల్యూస్ మాత్రమే రన్ అవుతాయి అన్నమాట. అట్లాంటప్పుడు మనకి ఈజీగా రన్ చేసుకోవడానికి ఒక బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే ఉండదన్నమాట. మరి అలాంటప్పుడు ఎలా చేస్తామంటే ఈ పర్టికులర్గా ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ వచ్చేసేసి నేమ్ కాల్డ్ యాజ్ అ ట్యాగ్స్, ఓకే, కోలన్ అండ్ డబుల్ కొటేషన్ ఇచ్చేసి ఇక్కడ సింగిల్ కొటేషన్ ఆర్ డబుల్ కొటేషన్ బోత్ ఆర్ సేమ్, ఓకే. మీరు ఏది ఇచ్చినా ఓకే. స్మోక్ స్మోక్ నేను స్టార్ పెట్టాను, ఓకే. స్మోక్ ఏ దానికి ఉంది, దీనికి ఉంది. టూ టైమ్స్ రన్ చేయాలి, ఓకే. ఇది స్మోక్ కాబట్టి దీని ద్వారా రన్ చేస్తాం, ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఏం చేస్తా అంటే ఫస్ట్ రన్ చేద్దాం. అన్ని రన్ అయ్యాయి, 9 సినారియోస్ రన్ చేస్తాయి, డిఫరెన్షియేషన్ వస్తుంది మనకి, ఓకే. రికగ్నైజేషన్ లేకపోతుంది, టెస్ట్ తీసేసాను. ఇక్కడ ప్రీ టెస్ట్ అన్ని జరిగింది, ఇక్కడ ట్రూ చేసింది, కెనాట్ ఫైండ్ ద మాడ్యూల్ కాల్డ్, ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ద కంప్లీట్ పాత్. సారీ, ఇందాక మనం తీసింది కరెక్ట్ గానే పెట్టాం, బట్ అయితే నేను ఓన్లీ ఇప్పుడు కాన్ఫిగ్ వాడడం వల్ల ఇది రీడ్ చేయలేకపోతాం, ఓకే. టెస్ట్ కూడా పెట్టి స్పేస్ ఇస్తున్నాను. ఇది సార్ కంప్లీట్ పాత్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ ఎస్ఆర్సి టెస్ట్ కాన్ఫిగ్ అనేది మొత్తం ఎందుకంటే అది స్పెసిఫిక్ గా ఫోల్డర్ దగ్గరికి వచ్చాక అది రన్ అవ్వలేదు, అంటే రికగ్నైజేషన్ లేదు. ఇప్పుడు ఇష్యూ రిజాల్వ్, అంటే పాత్ ని కరెక్ట్ గా స్పెసిఫై చేయకపోవడం వల్ల అది రన్ అవ్వాల. ఇక్కడ చూసే ఇప్పుడు 9 స్క్రిప్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి, ఓకే. ఇప్పుడు మనం తీసుకుంటే 9 స్క్రిప్ట్స్ రన్ అవుతున్నాయి. సారీ, 9 రన్ అవ్వలే, 6 మాత్రమే. ఏవేవి రన్ అయ్యాయి 6 అంటే మనకు బేసిక్ గా రన్ అయ్యిండేది టెస్ట్ రిజల్ట్ మనం చూసుకుంటే ఇది సినారియో చెకింగ్ ద సినారియో అవుట్లైన్ టెస్ట్ కేసెస్, అది 2 టైమ్స్ రన్ అయింది, 2 సినారియోస్ కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్, 3 3. ఇక్కడ చూడండి స్మోక్ అనేది ట్యాగ్ ఉంది, ఓకే. ఎందుకు మనకి ఇది పాస్ అయింది అంటే బేసిక్ గా మనకి ఇక్కడ కుకుంబర్ డాట్ జేసన్ లో ట్యాగ్స్ ఈక్వల్ టు ఇక్కడ స్మోక్ అని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మనకు ఆ స్పెసిఫిక్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేసేసింది, ఓకే. ఒక్కవేళ బై డిఫాల్ట్ నాకు అంటే నాకు ఇక్కడ ప్రతిసారి నేను వచ్చి వాల్యూ ప్రొవైడ్ చేయాలి అండ్ దెన్ ఆ పర్టికులర్ ఫైల్ ని కమిట్ చేయాలి, సార్ లెంతీ ప్రాసెస్. నాకు ఇలా వద్దు, యూనిక్ గా కావాలి అన్నప్పుడు ఎలా అంటే పారామీటరైజేషన్ చేయొచ్చు అనమాట. ఎలా పారామీటరైజేషన్ చేస్తామంటే ఈ స్పెసిఫిక్ ఫైల్ ప్లేస్ లో ప్రాసెస్
డాట్ env డాట్ npm అండర్ స్కోర్ కాన్ఫిగ్ సారీ కాన్ఫిగ్ అండర్ స్కోర్ ట్యాగ్స్. ఓకే, ఇది ఇస్తాం. దాని తర్వాత ఎందుకంటే మనకు ఒకవేళ ఏది ప్రొవైడ్ చేయలేదంటే మనకు ఆటోమేటిక్గా అన్ని టెస్ట్ కేసులు రన్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. నేను ఇక్కడ జస్ట్ నార్మల్గా రన్ చేస్తాను. మనకు స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవ్వాలి, లేదా డిఫాల్ట్గా ఈ అన్ని వాల్యూస్ తీసేసుకోవాలి. అన్ని తీసేసుకుందంటే 100% మనకు నో ఇష్యూస్ ఇన్ రియల్ టైంలో కూడా. సేవ్ చేసాము, సేవ్ చేసాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు అన్ని ఫెయిల్ అయ్యాయి. ఫంక్షన్ టైమ్ అవుట్ ఎన్షూరింగ్ ద రిజాల్వింగ్ ద టైమ్స్ అని చెప్పేసి మనకు 9 సినారియోస్ కూడా ఫెయిల్ అయ్యాయి. జస్ట్ బ్రౌజర్స్ ఓపెన్ అయిన తర్వాత ఫెయిల్ అయిపోయింది. ఓకే, అన్నీ కూడా సేమ్ ఫంక్షనాలిటీ వైజ్గా చెప్తుంది, కాబట్టి మనకు సంథింగ్ ఏదో మిస్ మ్యాచింగ్ అనమాట. ఇప్పుడు అదే ప్లేస్లో ఇక్కడ మనకు జస్ట్ నేను స్పేస్ ఇచ్చి 2 బ్రషెస్ ఇచ్చి ఇది పెడుతున్నా. ఓకే, ఏం చేస్తా అంటే మళ్ళీ రీరన్ చేద్దాం. చూడండి, మనకు ఈసారి వర్క్ అయింది. ఓకే, 9 చేస్తే 3 గాట్ పాస్ట్. మనకు ఈవెన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా ఒక చోట ప్రొవైడ్ చేసింది, బట్ అది క్యాప్చర్ అవ్వలేదు. ఓకే, బట్ అన్ని చోట్ల అన్ని రన్ అయ్యాయి. ఓకే, 3 సినారియోస్ కింద 3 రన్ అయ్యాయి. మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఒక దాన్ని చూసాం, బట్ ఇది ఎందుకో అది ఆ పర్టికులర్ దాన్ని రిజల్ట్ ఇవ్వలేదు. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్. ఓకే, అండ్ ఒకవేళ మనకు ఇప్పుడు దీన్ని ట్యాగ్ బేస్ చేస్తే ఐఫన్ ట్యాగ్స్ ఈక్వల్ టు ఇన్ డబల్ కొటేషన్ @ a smoke colon. Now enter. చూడండి, మనకు 2 సినారియోస్ గట్ పాస్ అన్నమాట. ఒకవేళ మీకు స్పెసిఫిక్ గా ట్యాగ్ మాత్రమే రన్ అవ్వాలి, ఒక సర్టన్ ట్యాగ్ మాత్రమే రన్ అవ్వాలి, ఇన్ కేస్ నేను కమాండ్ లైన్లో ఇవ్వలేదు, డిఫాల్ట్ ట్యాగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్మోక్ అని పెట్టేయచ్చు, లేదా శానిటీ, లేదా మీకు స్పెసిఫిక్ ట్యాగ్ ఏది కావాలనుకుంటే ఆ స్పెసిఫిక్ వాల్యూ అని ప్రొవైడ్ చేశారంటే అన్నీ కాకుండా స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే రన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇది వన్ కేస్. అండ్ మనకి ఇదే ఫార్మాట్ లో మనకు ఒకసారి చూసుకుంటే బ్యాక్. ఓకే, ఇక్కడ మనము బ్రౌజర్ కూడా ఒక చోట ఇలాగే చేసాం. రిపోర్ట్స్, ఫీచర్స్, లాక్, ఇనిట్, ఒక చోట మనకి ఎన్విరాన్మెంట్, హెల్పర్ క్లాస్, బ్రౌజర్ స్టాక్. ఇక్కడ చూడండి, మనకు బ్రౌజర్ అనేది డిఫాల్ట్ గా మనకి ఇక్కడ ఒక అంటే సర్టన్ థింగ్స్ మనకి ఆ ఎన్వైరన్మెంట్ దాంట్లో ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇది ఏమవుతుందంటే ప్రతిసారి కూడా మనం ఎన్వైరన్మెంట్ ని స్పెసిఫై చేస్తూ రావాలి. ఎన్వైరన్మెంట్ లో ఏ బ్రౌజర్ తీసుకోవాలి అంటే ఇటువంటి కేసులో నాకు ఇలా వద్దు, నాకు డిఫాల్ట్ గా చేంజ్ అవుతూ ఉండాలన్నప్పుడు ఈ స్పెసిఫిక్ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ తోని
ఇక్కడ వరకు కాపీ చేసుకుంటాను. బ్రౌజర్ దాంట్లోకి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్రౌజర్. ఓకే, ఇదేం చేస్తుందంటే మనకు ఆ స్పెసిఫిక్ బ్రౌజర్ని తీసేసుకుంటుంది అనమాట. ఇక్కడ మన కమాండ్ లైన్లో పాస్ చేసినప్పుడు ఒకవేళ మనకు ఇక్కడ 2 బ్రేసెస్ ఇచ్చి ఓకే డబుల్ కొటేషన్లో క్రోమ్ అని స్పెసిఫై చేసామంటే ఏదీ లేదు అనుకున్నప్పుడు క్రోమ్ వచ్చేస్తుంది డిఫాల్ట్గా. ఏమీ లేకపోతే క్రోమ్ వస్తుంది, లేకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. బికాజ్ ఎందుకంటే ఏ స్పెసిఫిక్ బ్రౌజర్ తీసుకోవాలో దానికి అర్థం కాదు కాబట్టి. ఓకే, బ్రౌజర్ని ఎలా పాస్ చేస్తామంటే ట్యాగ్స్ ఉంది కదా, అలాగే ఐఫన్ బ్రౌజర్ ఈక్వల్ టు ఫైర్ ఫాక్స్. మనకి ఇప్పుడు క్రోమ్ ఓపెన్ అయిందంటే మనం పాస్ చేసిన వాల్యూ డబుల్ కొటేషన్ మిస్ అయిందని మీరు చూస్తే నేను డబుల్ కొటేషన్ ఇక్కడ మిస్ చేశాను కమాండ్లో. ఓకే, ఫైర్ ఫాక్స్ తీసుకుపోయింది బట్ అయితే ఫెయిల్ అయింది, ఎందుకంటే అది ఏబుల్ టు గెట్ ఇట్ బట్ నాట్ ఏబుల్ టు మెన్షన్ అనమాట. ఓకే, ఇప్పుడు డబుల్ కొటేషన్ ద్వారా చేస్తాం. అండ్ నేమింగ్ కన్వెన్షన్ కూడా సేమ్ ఫార్మాట్లో ఫైర్ ఫాక్స్ నేమ్ ఈక్వల్. ఇప్పుడు చూడండి మనకు ఫైర్ ఫాక్స్ ప్రాపర్గా ఓపెన్ అవుతుంది. ఒకవేళ నా దాంట్లో చిన్న బ్రౌజర్ కాన్ఫిగరేషన్ ఇష్యూ కూడా ఉంది, అప్పుడు కూడా మాకు చూడండి. బట్ అయితే ఇది మెక్కిరి ఓపెన్ అయ్యింది. బట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేసింది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఫెయిల్ అని చూపిస్తుంది. సినారియో వెరిఫికేషన్ దగ్గరకు వస్తే ఓకే, అండ్ వన్ ప్లేస్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చింది కానీ బట్ అయితే వర్క్ అవుతుంది. ఓకే, యాజ్ పర్ ఎక్స్పెక్టెడ్ ఎలా ఉందో అలాగే. నాకు బ్రౌజర్ కొంచెం కాన్ఫిగరేషన్ ఇష్యూ కూడా ఉంది, లేకపోతే మీకు బ్రౌజర్ కూడా ప్రాపర్గా డిస్ప్లే చేశాను అనమాట. మనకి ఫైర్ ఫాక్స్ అనేది ఓపెన్ అయింది కదా, ఒకవేళ ఏ బ్రౌజర్ని ప్రొవైడ్ చేయకపోతే ఆటోమేటిక్గా అది క్రోమ్ తీసేసుకుంటుంది అనమాట. ఎందుకంటే మనం డిఫాల్ట్గా క్రోమ్ డిఫైన్ చేసి పెట్టాం. ఈవెన్ మన ట్యాగ్ కూడా స్పెసిఫై చేయాలంటే డిఫాల్ట్గా స్మోక్ ట్యాగ్ని మాత్రమే తీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఇలా మనము ట్యాగ్స్ని కమాండ్ లైన్లో కూడా పాస్ చేయొచ్చు అనమాట. చూడండి మనకు ఏది ప్రొవైడ్ చేయలేదంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా క్రోమ్ తీసుకుంటాం. ఫైర్ ఫాక్స్లో చిన్న ఇష్యూ ఉంది, నేను అది రెక్టిఫై చేసుకుంటాను. ఒక మీకు కూడా చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.